హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ విస్తా. ఈరోజు నేను రాగి రొట్టె ఉలవల చట్నీ చేస్తున్నాను. ప్రాసెస్ చూద్దాము. ముందు ఒక గిన్నెలో నీళ్ళు బాగా తెల్లనివ్వాలి. తర్వాత 2 కప్పుల రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా వేడి నీళ్ళను వేస్తూ బాగా కలపాలి. బాగా తెల్ల నీళ్ళే వేయాలి, చల్ల నీళ్ళు వేయకూడదు, రొట్టెలు బాగా రావు. లేకపోతే కొంచెంగానే యాడ్ చేయాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలపాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలపండి. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు వేయొద్దండి. కొంచెంగానే యాడ్ చేసుకుంటూ కలపాలి. ఇంత సరిపోతుంది. వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెంసేపు చల్లగా కానిద్దాం. ఇప్పుడు చట్నీ చేద్దాం. 1 కప్పు ఉలవలు తీసుకొని నూనె లేకుండా బాగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం కూడా నూనె అవసరం లేదు ఈ చట్నీకి. చాలా రుచిగా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి. ఉలవల్ని ఇప్పుడు 1 కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లో చల్ల నీళ్ళను యాడ్ చేస్తాం. ఇప్పుడు ఉలవల్లో చల్ల నీళ్ళు యాడ్ చేయాలి. ఇది చల్లగా కానిస్తాం. చల్లగా అయిన తర్వాత చేతితో బాగా పిసికి 2 సార్లు నీళ్ళు పోసి కడిగేసేయాలి. పచ్చిమిరపకాయలు 9 నుంచి 10 తీసుకొని ఆయిల్ లేకుండానే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ చట్నీకి అస్సలు ఆయిల్ అనేది అవసరం లేదు. బాగా కొంచెం ఫ్రై అయిపోతే చాలు. పచ్చిమిరపకాయలు ఇవి కారం ఉండే కాబట్టి నేను 9-10 వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉలవ గింజలను వేస్తున్నాను. దీంట్లోకి పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడా వేయాలి. దాంట్లో 9-10 తెల్లగడ్డలు వేయాలి. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రొట్టె కాలుస్తాను. పిండిని బాగా మెత్తగా కలపాలి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ముద్ద చేసి కవర్ పైన బాగా తడతా రావాలి. మనకి చేతికి అంటుకుంటే వాటర్లో చెయ్యి అద్దుకుంటా పల్సాగా తడతా రావాలి. ఇలా చేస్తే మనకి రౌండ్గా షేప్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టి బాగా వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి రొట్టెను కవర్ నుంచి అట్టే ఉల్టా తిప్పాలి. పిండి కిందికి రావాలి, కవర్ పైన ఉండేటట్టు వేయాలి. ఒక 2 సెకండ్ల తర్వాత కవర్ పైనుంచి తీస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు రొట్టె పైన ఇలా తెల్లగా ఉంటే కొంచెం నీళ్ళు వేసి దానిపైన ఇలా పూయాలి.
లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసినా సరిపోతుంది. రొట్టె బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలి. రెండు పక్కల బాగా ఈక్వల్గా రొట్టె కాలాలి. ఇప్పుడు రాగి రొట్టె రెడీ అయింది. కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం. అంతే, రాగి రొట్టె రెడీ. ఉలవ చట్నీతో రాగి రొట్టె చాలా బాగుంటుంది. ఈ రొట్టెను నేను ఇప్పుడు ఉత్తి పిండితో మాత్రమే చేసినాను. దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి కూడా చేయొచ్చు. అది ఇంకొక వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఒక రొట్టె తింటే బాగా ఫుల్గా ఉంటుంది, ఆకలి కూడా కాదు. డయట్ చేసే వాళ్ళకందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ విజయాస్ విస్తా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.